ఆది అంతులేని సువిశాల విశ్వం అనేక విశేషాలు వింతలకు నిలయం. అంతేనా, అంతుచిక్కని రహస్యాలకు కూడా కేంద్రం. ఆ రహస్యాల గుట్టు విప్పేందుకు మనిషి చేయని ప్రయత్నం లేదు. ముఖ్యంగా ఖగోళంలో దాగి ఉన్న విశేషాలను తెలుసుకునేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. సరికొత్త విషయాలను కనుగొంటూనే ఉన్నారు. ఈ ప్రయోగాల దిశగా భారత్ ఓ కీలక ముందడుగు వేసింది. సూర్యుడిపై ప్రయోగాల కోసం పంపిన ఆదిత్య L1 నిర్దేశిత లాగ్రాంజ్ పాయింట్ను చేరుకుంది. మరి ఏమిటి ఈ ప్రయోగం? దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి? అసలు సూర్యుడిపై ప్రయోగాలు ఎందుకు? ఆదిత్య L1 కోసం లాగ్రాంజ్ పాయింట్నే ఎంచుకోవడానికి కారణాలు ఏమిటి? అంతరిక్ష ప్రయోగాలంటే ఒకప్పుడు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల పేర్లే గుర్తుకు వచ్చేవి. కానీ కాలం మారింది. భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో క్లిష్టతర చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అంతరిక్ష ప్రయోగాల్లో తాము సత్తా చాటగలం అని నిరూపించుకుంది. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. సూర్యుడి గుట్టుమట్లను తెలుసుకునేందుకు ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 ఉపగ్రహ ప్రయోగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదిత్య L1 నిర్దేశిత లాగ్రాంజ్ పాయింట్ ను చేరుకుంది. హాలో ఆర్బిట్ ఇన్సర్షన్ అనే తుది విన్యాసం ద్వారా శనివారం ఈ ప్రక్రియను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. అత్యంత క్లిష్టతరమైన ఈ విన్యాసాన్ని ఎలాంటి అడ్డంకి లేకుండా ఇస్రో చేసి చూపింది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత సత్తాను మరోసారి చాటి చెప్పింది. ఆదిత్య L1 ను ఇస్రో సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి PSLV C-57 ద్వారా ప్రయోగించిన 63 నిమిషాలకు భూకక్షలోకి విజయవంతంగా చేర్చారు. దీంతో తొలి ఘట్టం విజయవంతంగా ముగిసింది. వ్యోమనౌక 16 రోజుల పాటు భూమి చుట్టూ 4 సార్లు తిరిగింది. అనంతరం భూమి ఆకర్షణ శక్తిని దాటుకుని రోదశలోకి వెళ్లి సూర్యుడి దిశగా పయనించింది. అంతరిక్షంలో 127 రోజుల పాటు ప్రయాణించింది. ప్రస్తుతం ఇది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న తన లక్ష్యానికి చేరుకుంది. ఈ ప్రాంతం నుంచి గ్రహణాలు సహా ఇతర ఏ అడ్డంకులు లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశీలించేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటి నుంచి రాబోయే 5 ఏళ్ల వరకు సూర్యుని ఉపరితలంపై జరిగే మార్పులు, అవి అంతరిక్షంపై చూపించే ప్రభావంపై సమాచారాన్ని ఆదిత్య L1 ఎప్పటికప్పుడు అందజేస్తుంది. ఆదిత్య L1 లో శాస్త్రవేత్తలు 7 పేలోడ్లను పంపించారు. వీటిలో 4 పేలోడ్లు సూర్యుడికి ఎదురుగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిశోధనలు చేపడతాయి. మిగిలినవి అంతర్గతంగా ఉండి వివిధ రకాల అధ్యయనాలను చేపడతాయి. పేలోడ్లలో ఎలక్ట్రోమాగ్నెటిక్, పార్టికల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్లు వంటివి ఉన్నాయి. Everybody is looking at it, because understanding sun is not important for India alone. It's central for the entire global. So this is what precisely after Chandrayaan-3 landing also our Honorable Prime Minister told. Chandrayaan-3 is for the whole of the world, not for India alone. So the solar mission Aditya L1 is also for the whole of this world, for all of us to understand and make use of this scientific importance. So here the impact is on the space weather. Space weather is more controlled by such activities, especially the behavior of the sun. So that way a lot of people are interested to understand this effect. So we look forward to a lot of scientific outcome come in the coming days. At least 5 years of life is guaranteed with the fuel left out in the satellite also. And we must conduct more and more exploratory missions. Landing on the moon by 2040 is the target given to us with the human being, and bring them back safely, of course. Then build space stations in a systematic manner. From 2028 the first unit should go up, and 2035 we must have an operational space station where people can go and stay and work. This is second goal. ఆదిత్య L1 పేలోడ్లలో ఉండే విద్యుత్ అయస్కాంత, కణ, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్లు సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ తో పాటు సూర్యుడి వెలుపలి పొర అయిన కరోనాను అధ్యయనం చేస్తాయి. అక్కడి నుంచి వచ్చే కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్లాస్మా ఉష్ణోగ్రత, సాంద్రతల సమాచారాన్ని ఇస్రో విశ్లేషించనుంది. ఈ సమాచారం ద్వారా సౌర తుఫాన్ల సమాచారాన్ని ముందే పసిగట్టవచ్చని, తద్వారా ఇక్కడి సమాచార వ్యవస్థ, ఉపగ్రహాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని ఇస్రో భావిస్తోంది. ఖగోళాంతర ప్రాంతాల్లో సోలార్ డైనమిక్స్ శాస్త్ర పరిశోధనలకు ఈ పరిశోధనలు తోడ్పడతాయని ఇస్రో తెలిపింది. కరోనల్ హీటింగ్,
కరోనల్ మాస్ ఎజెక్షన్, సౌరజ్వాలల స్వభావం, రోదసి వాతావరణం, కణాలు, క్షేత్రాల కదలికల గురించి కూడా ఆదిత్య-1 పేలోడ్స్ అత్యంత కీలకమైన సమాచారం అందిస్తాయని ఇస్రో వెల్లడించింది. సూర్యుడిపై ప్రయోగాల కోసం ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఆదిత్య-L1 సెప్టెంబర్ 2న ప్రయోగం తర్వాత ఇస్రో ఈ ప్రయోగంలో పలు ప్రక్రియలు చేపట్టింది. నిర్దేశిత భూ కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత కక్ష పెంపు ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం వివిధ ప్రయోగ కేంద్రాలను ఎంచుకుంది. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుంచి కక్ష పెంపు విన్యాసం చేయగా మారిషస్, బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్లోని గ్రౌండ్ స్టేషన్ల నుంచి ఇస్రో ట్రాక్ చేసింది. ఇక ఆదిత్య-L1లో అమర్చిన పరికరాలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కో పరికరం ఒక్కో బాధ్యతను నిర్వర్తిస్తుంది. విజిబుల్ ఎమినిషన్ కొరోనాగ్రఫీ అనే పరికరం సూర్యుడి దృశ్యాలను చిత్రీకరించడంతో పాటు స్పెక్ట్రమ్ ను రూపొందిస్తుంది. సూర్యుడి వెలుగును అడ్డుకుని చుట్టూ ఉండే కరోనా దృశ్యాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇది ఆదిత్య-L1 కి ప్రత్యేకం. సూర్యుడి నుంచి వెలువడే అయస్కాంత క్షేత్రం పరిశోధనలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్ కు చెందిన అతినీల లోహిత ప్రాంతంలో దృశ్యాలను సేకరిస్తుంది. ఆదిత్య-L1లో మరికొన్ని కీలక పరికరాలు కూడా ఉన్నాయి. సోలార్ లో ఎనర్జీ స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనే పరికరాలు సౌర జ్వాలల కీలక సమాచారాన్ని అందిస్తాయి. ఇవి సాఫ్ట్, హార్డ్ ఎక్స్రే పరికరాలు. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య అనే పరికరాలు L1 కేంద్రం వద్ద సౌర గాలి రేణువుల తీరుతెన్నులు, మిశ్రమాలపై అధ్యయనం చేస్తాయి. అడ్వాన్స్డ్ ట్రై యాక్టికల్ హై రెజల్యూషన్ డిజిటల్ మాగ్నెటోమీటర్లు L1 కేంద్రం వద్ద అంతర్గ్రహ ప్రాంతంలో అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తాయి. ఇవి ఇన్సీటు పరికరాలు. ఆదిత్య-L1 టెలిస్కోప్ కు సూర్యుడి మీద ఆయా ప్రాంతాల్లో దృష్టిని కేంద్రీకరించే వినూత్న పరిజ్ఞానాన్ని జోడించారు. హఠాత్తుగా చెలరేగే సౌర జ్వాలలు, తుఫాన్లు వంటి వాటిని పసిగట్టడానికి ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుంది. ఆదిత్య-L1 ప్రయోగంలో నిర్దేశిత లక్ష్యంగా లాగ్రాంజ్ పాయింట్ ను ఎంచుకోవడానికి అనేక ముఖ్య కారణాలున్నాయి. గురుత్వాకర్షణ వ్యవస్థలో లాగ్రాంజ్ పాయింట్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఒక ఊహాత్మక కేంద్రం. ఇక్కడ రెండు వస్తువుల గురుత్వాకర్షణ బలం సమానంగా ఉంటుంది. అందువల్ల అక్కడ ఒక చిన్న వస్తువు స్థిరంగా ఉండగలుగుతుంది. సౌర, భూమి వ్యవస్థలో 5 లాగ్రాంజ్ పాయింట్లను గుర్తించారు. వీటిని L1, L2, L3, L4, L5 గా పిలుస్తారు. ఆదిత్య వ్యోమనౌక L1 వద్ద స్థిరపడింది. ఇక్కడ భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఈ కేంద్రం భూమితో పాటు సూర్యుడి చుట్టూ ఆవరించి ఉంటుంది. అందువల్ల సౌర పరిశీలనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి ఉపగ్రహాలు సూర్యుడిని నిరంతరం కనిపెట్టడానికి వీలు కలుగుతుంది. భూమి మీద ఉన్నట్లు అక్కడి వాతావరణం, గాలి ప్రవాహాల ప్రభావాలు ఏవీ ఉండవు. సూర్యుడిని మరింత స్పష్టంగా, నిశితంగా పరిశీలించే వెసులుబాటు ఉంటుంది. ఆదిత్య-L1 నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్న నేపథ్యంలో అసలు సూర్యుడిపై అధ్యయనం ఎందుకు అని అనేక మందికి సందేహాలు తలెత్తుతున్నాయి. అధ్యయనం ఎందుకంటే సూర్యుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం. అందువల్ల ఇతర నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడే పూర్తి స్థాయి అధ్యయనం చేయటానికి అనువుగా ఉంటాడు. సూర్యుడి లోతుపాతుల్ని తెలుసుకుంటే విశ్వంలోని ఇతర నక్షత్రాలను అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది. సూర్యుడిపై అనేక విస్ఫోటనాలు, సౌర తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి. అనంతమైన శక్తి ఉద్భవిస్తుంది. ఇది మన వైపు వస్తే భూమి సమీపంలోని వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. సౌర తుపాన్ల ప్రభావంతో కొన్నిసార్లు ఉపగ్రహాలు దెబ్బతినటం తరచూ వింటూ ఉంటాం. వీటిని ముందుగానే గుర్తిస్తే ముప్పుల్ని తప్పించుకోవచ్చు. పాలపుంతలో ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే నివాస యోగ్యమైన గ్రహాలను గుర్తించడానికి సౌర భూమి వ్యవస్థ చాలా కీలకం. Which have become very important for us now because we have a huge stake in the space. We have several satellites in the space, so it's important for us to understand the various phenomena associated with solar winds or the so-called solar storms happening from time to time. So at the same time, so what I think very much like Chandrayaan, the findings that we gather from here are being very impatiently or very curiously being looked forward to by the rest of the world, particularly those who are very much into the space missions.
సూర్యుడిపై పరిశోధనల వల్ల ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. అతినీలలోహిత కాంతి క్యాన్సర్ వంటి జబ్బులకు కారణమవుతుంది. కాబట్టి దీన్ని ఓజోన్ పొర అడ్డుకోవడం చాలా కీలకం. సూర్యుడిని అధ్యయనం చేయాలంటే అన్ని రకాల విద్యుత్ అయస్కాంత తరంగ దైర్ఘ్యాలు అవసరం. ముఖ్యంగా అతినీలలోహిత కాంతి అత్యవసరం. ఇక్కడే ఆదిత్య L1 వంటి అబ్జర్వేటరీలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఇది అంతరిక్షంలో నుంచి సూర్యుడి అన్ని తరంగ దైర్ఘ్యాలను పరిశీలిస్తుంది. ఇలా నిరంతర పరిశోధన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పగలు రాత్రి మబ్బులు పట్టి ఉండడం వంటి కారణాల వల్ల సూర్యుడిని భూమి నుంచి అధ్యయనం చేయడం సాధ్యం కాదు. అలాగే సౌర గాలి రేణువులు, అయస్కాంత క్షేత్రం, సూర్యుడి నుంచి అంతరగ్రహ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే భూమి అయస్కాంత క్షేత్రం ప్రభావం పడని చోట నుంచే పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకు ఆదిత్య L1 తోడ్పడుతుంది. సూర్యుడి శక్తిని అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఈనాటివి కాదు. ఇందులో మన దేశము తక్కువ కాదు. సౌర పరిశోధన, సౌర ఫిజిక్స్ లో భారత్ చరిత్ర చాలా గొప్పది. సూర్యుడిలో హైడ్రోజన్ తర్వాత అత్యంత భారీ మూలకమైన హీలియంను గుర్తించింది మన దేశంలోనే. అది మన తెలుగు నేలపైన. జూల్స్ జాన్సన్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త 1868లో సూర్యగ్రహణం సందర్భంగా గుంటూరులో దీన్ని కనుగొన్నారు. మన దేశంలో సూర్యుడు మన వాతావరణం మీద ఈ నక్షత్రం చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఇది 1901 నుంచే సూర్యుడిని పరిశీలిస్తూనే ఉంది. సూర్యుడి మీద నిర్వహించే సుదీర్ఘ అధ్యయనాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 1970లో ఒక అబ్జర్వేటరీని నెలకొల్పగా లద్దాఖ్ లో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఉన్న సౌర టెలిస్కోప్ల కంటే ఇది మరింత అధునాతనమైంది. తాజాగా L1 విజయం ఈ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనుంది. గత ఏడాది చంద్రయాన్ 3 ప్రయోగ విజయంతో భారత కీర్తి పతాక అంతర్జాతీయ వేదికపై సమున్నతంగా ఎగిరింది. మరే దేశానికి సాధ్యం కాని రీతిలో క్లిష్టతరంగా భావించే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను విజయవంతంగా దించింది భారత్. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఉండగానే ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైంది. ఇది కూడా భారత ప్రతిష్టను మరింత పెంచింది. ఈ విజయం మరిన్ని ప్రయోగాలకు స్ఫూర్తినివ్వనుంది. భారత శాస్త్రవేత్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది ఈ ప్రయోగం. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని జరగాలని, ప్రపంచంలో భారత్ పేరు మరింత మారుమోగిపోవాలని అందరి ఆకాంక్ష.